హే హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇదొచ్చేసి కొంచెం ర్యాండమ్ క్లిప్స్ యాడ్ చేశాననమాట సాగర్ కుకింగ్‌ది. మా ఇంట్లో ఎక్కువ కుక్ చేస్తూ ఉంటారనమాట సాగర్. డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ అండ్ నాన్ వెజ్ అయితే సండే సండే తనే చేస్తారనమాట. బిర్యానీస్ అన్నీ కూడా. సో నేనైతే రెగ్యులర్ కర్రీసే చేస్తాను. తను హోటల్ మేనేజ్మెంట్ చేశారనమాట. సో ప్రొఫెషనల్లీ హీస్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ఎన్ ఎంఎన్‌సి. అందుకని ఆ ప్యాషన్‌ని ఇట్లా ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడి నుంచైతే సండే వ్లాగ్ అండి. చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు సాగర్. సో మాకైతే ఇదే క్వాలిటీ టైం అని చెప్తాను. ఇక్కడ కిచెన్‌లో తను కుక్ చేస్తుంటే నేను, సాహత్ ఇక్కడే ఉంటూ ఉంటామన్నమాట. సో మాట్లాడుకుంటూ ఏదో ఒకటి ఎవ్రీ వీక్ ఆ రెసిపీస్‌లో కొంచెం చేంజ్ అయితే తీసుకొస్తూ ఉంటారనమాట. సో మాకు బోర్ కొట్టకుండా ఉండడానికి. సాహత్‌ని కూడా తీసుకొచ్చి కిచెన్‌లో కూర్చోపెడుతూ ఉంటామన్నమాట. సో సాహత్ కూడా చూస్తాడు, ఇవన్నీ నేర్చుకుంటాడు అని చెప్పి. సో పెద్దయిన తర్వాత తను కూడా వాళ్ళ డాడీ లాగా ఉండాలని అయితే నేను అనుకుంటాను. సండే ఒకరోజే ఇలా లేట్ కుకింగ్ ఉంటుంది. సో రెగ్యులర్ డేస్‌లో నేనే కుక్ చేస్తాను కాబట్టి సో చెప్పాను కదా 6 లోపలే నా కుకింగ్ అంతా అయితే అయిపోతుంది. సో సండేస్ కాబట్టి కొంచెం లేజీగా అట్లాగా డిలే చేస్తూ ఉంటారనమాట. లేట్ అంటే మా దృష్టిలో 11 అండి. మేము కొంచెం బాగా టైం ఫాలో అవుతాం. వీఆర్ లైక్ ఎర్లీ బర్డ్స్ అని. ఇక్కడ మా కుకింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ వచ్చేసాము మా ఫేవరెట్ ప్లేస్‌కి విచ్ ఇస్ హాల్. సో ఇక్కడైతే మా మెమరీస్ ఎక్కువ ఉంటాయి. మాట్లాడుకోవడం కానీ, ఆడడం కానీ, టీవీ చూడటం. సో అవన్నీ చిన్న చిన్న థింగ్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాము. సో యూట్యూబ్ అని కాదు, నేను జనరల్గా కూడా వాళ్ళిద్దరు మూమెంట్స్ని ఇలా క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సాగర్ అయితే నన్ను ఆయిల్ మసాజ్ చేయమన్నారు. అండ్ కొత్తగా ఆయిల్ కొన్నామన్నమాట. కమ్యూనిటీలో సేల్ చేస్తుంటే ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. మేము జనరల్గా కూడా ఇవే వాడతాము, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే. కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చారు నిన్న, అదే ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. నేనైతే హాట్ ఆయిల్ మసాజ్ చేస్తాను ఎక్కువగా. బట్ తనేమో లేదు నాకు ఇట్లాగే కావాలి, కోల్డే ఉండాలి అంటే సో సరే అని అట్లాగే చేస్తున్నాను. అండ్ ఐ యామ్ ఏ ప్రొఫెషనల్ బికాజ్ ఐఎమ్ ఏ కాస్మెటాలజిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. సో నాకు స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రతిదీ నాకు కొంచెం డీటెయిలింగ్గా ఉంటుందన్నమాట నేను చేస్తే. సో ఈవెన్ నా ఫ్యామిలీని కూడా నేను ఆ టైంలో క్లయింట్స్ లాగే ట్రీట్ చేస్తాను. సో దే హ్యావ్ టు బి వెరీ పర్టిక్యులర్. ఇంట్లో వాళ్ళే కదా అని లైట్ తీసుకోకూడదు. సో నేను అసలు ఒప్పుకోను. సో ఇక్కడ నేను మసాజ్ చేస్తుంటే, ఆయిల్ రాస్తుంటే, సాగర్ అలాగా ఆడుతుంటే నాకు నచ్చలేదు. బికాస్ పర్పస్ అనేది మిస్ అవుతుంది. సో వాళ్ళు రిలాక్స్ అవ్వాలి అనేది పర్పస్ కదా. సో అప్పటికి చూశాను నేను చాలాసేపు. స్టిల్ అట్లాగే ఆడుతూ డీవియేట్ అయిపోతూ ఉన్నారనమాట. సో దాని తర్వాత ఇంక నేను అస్సలైతే ఒప్పుకోలేదు. అక్కడ సాహత్ ఎందుకో ఏడుస్తున్నాడు, తన కార్ సరిగా ఆడట్లేదని చెప్పేసి. సో అందుకే దాన్ని రిపేర్ చేయడంలో స్టార్ట్ చేసేసారనమాట సాగర్. సరే అప్లికేషన్ టైం కదా అని నేను వదిలేశాను కాసేపు. సాహత్ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేద్దామని చెప్పేసి. సో తనతో మాట్లాడుతూ ఇంకా అట్లా ఏదో డీవియేట్ చేస్తున్నారనమాట సాహత్ని. స్టిల్ మళ్ళీ స్టార్ట్ చేశారు రిపేర్ చేయడము. ఇప్పుడైతే మసాజ్ చేద్దాం, అప్లికేషన్ అయిపోయింది కదా అని అనుకున్నాను. ఇంకా ఆపేశాను నేను. ముందు పక్కన పెట్టండి అని చెప్పేసి ఇక్కడైతే నేను అరుస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినరు అని. సో మీరు ఆపేదాకా అయితే నేను మసాజ్ చేయను అని అయితే చెప్పాను. సో స్టిల్ తన టైం తను తీసుకునే ఆపారనమాట. ఆ తర్వాతే నేను మసాజ్ స్టార్ట్ చేశాను. అండ్ ఐ షుడ్ బీ క్లోజ్డ్ అని కూడా చెప్పాను. బికాజ్ ఆ రిలాక్సేషన్ అనేది ఉంటేనే వాళ్ళు రీఛార్జ్ అవ్వగలుగుతారు. లేకపోతే ఊరికే ఏదో నేను రాసినట్టు ఉంటుందన్నమాట. బట్ స్టిల్ తను రిలాక్స్ అవ్వాలి, ఐస్ క్లోజ్డ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం బాబు ఉన్నాడు కాబట్టి తన్ని కూడా చూసుకోవాలి. సో అది సైమల్టేనియస్గా అయితే జరుగుతుంది. ఈ టైంలో పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటానన్నమాట. అండ్ పాజిటివ్ టాక్ కానీ ప్రతిదీ మాట్లాడుతూ ఉంటాను. సో అది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పేసి. బ్రెయిన్ వాష్ కాదు కానీ ఇట్లాగా బోత్ ఫిజికల్ అండ్ మెంటల్గా వాళ్ళు రీఛార్జ్ అవుతారని చెప్పేసి ఆ పాజిటివ్ టాక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే మసాజ్ అయిపోయిందనే చెప్పాలి. ఈవినింగ్ చిన్న బర్త్డే పార్టీ ఉండింది ఫ్రెండ్ వాళ్ళ బాబుది. సో అక్కడికైతే వెళ్ళాము. సో పిల్లలందరూ కూడా కేక్ కటింగ్లోనే మునిగిపోయి ఉన్నారనమాట. త్వరగా కేక్ కట్ చేసి మాకు ఆ కేక్స్ అండ్ చాక్లెట్స్ ఇవ్వండి అన్నట్టుగా. సో దీని ముందు వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. ఓ మై గాడ్, వీ కుడెంట్ హ్యాండిల్ దెమ్, అంతమంది పిల్లల్ని. సో ఇట్ వాజ్ లైక్ ఎ నైట్ మేర్. మీరు నిన్న వీకెండ్కి ఏమేమి చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.